అదేమిటో మొహం అలా పెట్టావేంటి? ఆరిపోయిన అగరత్తులా. రేపు మీరు వెళ్ళిపోతున్నారుగా. నేను వెళ్ళేది అరణ్యవాసానికి కాదుగా. రాముడు అరణ్యవాసానికి వెళ్తే కూడా జానకి వెళ్ళింది, కానీ మీరు వెళ్ళేది అజ్ఞాతవాసానికి. 4 రోజులేగా. ఎన్నాళ్ళైనా నాకు అది అలవాటు పడలేని బాధండి. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? దేవుడికైనా అబద్ధం చెప్తానేమో కానీ ఈ దేవికి మాత్రం నిజమే చెప్తాను. గడప దాటితే నేను మీకు గుర్తుంటానా అని. ఉండవు. అసలు మర్చిపోతే కదా. ఏమండి, ఈ ఒక్కసారికి ఏదో ఒక వంక పెట్టి ఆగిపోకూడదు. బాగోదు. అది కాదండి. మన శోభనం రాత్రి నీకు విషయం చెప్పాను, గుర్తుందా? ఏమిటిది? మర్చిపోయావు అనమాట. చెప్తారా? వస్తాను. చెప్పినవన్నీ గుర్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. అడ్డమైన గడ్డి తినకండి. గుడ్డు కూడా తిన్ను. ఆకుకూరలు మానద్దు, మేకూర తినద్దు. మేక కూడా ఆకులే తింటుంది. అది తింటే తింది, మీరు మాత్రం దాన్ని తిరగండి. అలాగే. మరి రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోకండి. అబ్బే, దీపాలు పెట్టగానే పడుకుంటాను. నీ మీద ఒట్టు. వస్తా. ఆగండి ఆగండి, ఎదురొస్తాను. నీ ప్రేమతో నన్ను చంపుతున్నాడు. వస్తా. ఒరే అన్నారం, చూడరా ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు డ్యూటీ మారుతున్నాడు రా. మగ్గంలో కండ్లా అటెళ్ళినా పెళ్ళామే, ఇటెళ్ళినా పెళ్ళామే. ఆవిడ దగ్గర 3 రోజులు, ఈవిడ దగ్గర 3 రోజులు. ఆదివారం అమ్మా నాన్నల దగ్గర ఫుల్ రెస్ట్. నేను ఉన్నాను ఎందుకు? ఈ డొక్కు ట్రాక్టర్తో దున్నింది దున్నటం. ఆయన ఎప్పుడు నుంచి చేసుకున్నాడో, అటు బెంజి ఇట్లు వేలాండో, ఎంచక్క 2 తోలుకుంటున్నాడు. ఓపండి, ఆగిపోయారే. రాత్రి నిద్దట్లో చెయ్యి బెణిగితేను. చీర చాలా బాగుంది, కొన్నావా? లేదు, పక్కింట్లో నుంచి దొంగిలించుకొచ్చాను. అదే ఆ చిరుకోపానికి నేను పడిపోయాను. ముట్టుకోకండి, ఒళ్ళంతా ఆవిడ వాసన వస్తుంది. వెళ్ళి స్నానం చేయండి. చేద్దామని తొందర ఏముంది? వెళ్ళండి. ఆగండి, తిరగండి, ఉండండి. ఏమిటి 3 రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు? గోంగూర తిని తిని పాప పని చేశారులేండి. అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలు పెట్టడం ఏమిటి? పాపనమ్మా, బడేసారి కొట్టుకెళ్ళి 1 కేజీ మేక మాంసం పట్టరా. ఇలా వచ్చేమ్మా, అడిగెట్టారో లేదో అప్పుడే మేక మాంసం అంటుంది, పైగా కేజీ అంట. దాన్ని అమ్మ కడుపు మోడం. పాపనమ్మా, మాంసం వద్దు. విన్నారమ్మా, మాంసం వద్దంటున్నారు. ఆయనకి నా మాట అంటే ఎంతో గురి. ఆగండి. ఆగాను, తిరగనా? ఏమిటి మాంసం వద్దు అంటున్నారు? మీ ఆవిడ గారు తినద్దు అని చెప్పి పంపిందా? లేదు, మీ ఆయన గారికి చేపలు తినాలని ఉంది. ఏంటి రాచిబాబు, పొలం పొలం అనే చేపలు పట్టుకున్నావా? కాదు మావయ్య, నువ్వు వచ్చే రోజుని పట్టించాను. అత్తయ్య ముందే చెప్పేస్తున్నాను, తలలు నాకు తోకలు మావయ్యకి. ముళ్ళు మీ అత్తయ్యకి. లోపలికి వెళ్ళు, వెళ్ళి స్నానం చేసి రండి. ఏం పాలు పట్టుకొస్తా? పువ్వులు కూడా పెట్టుకొస్తాను.